దేవునికి మహిమ కలుగును గాక. ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు. మరణాత. ప్రభునందు ప్రియా దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, ప్రభువు పేరట మీ అందరికి వందనాలు, శుభాలు తెలియపరుస్తున్నాను. ఈ సమయంలో దేవుని వాక్యము నిమిత్తం ప్రార్థన చేద్దాం. ప్రభు పేరట మీ అందరికి వందనాలు. మరణాత. దయగల తండ్రి, ప్రేమగల రక్షక, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఈ సమయంలో నీ వాక్యమును బట్టి, నీ ఆలోచన బట్టి మమ్మల్ని నడిపించుచున్న తండ్రి, నీకు స్తోత్రాలు. సమయంలో మేము ప్రార్థిస్తుండగా దేవా, నీ ఆలోచన, నీ తలంపులు, నీ క్రియలు మాకు తోడుగా ఉంచి, నీ దీవెన యావత్తు, నీ దీవెన ఆలోచన క్రియలు నాకు అనుగ్రహించి మహిమ పొందమని ఓ ప్రభువా, ఓ పరలోక రాజా, వందనాలు చెల్లిస్తూ, నీ ఆత్మ నడిపింపు, నీ ఆలోచన క్రియలు అన్ని వేళలా అందించి మహిమ పొందమని ఆత్మ రక్షణకర్త అయిన దేవదేవిని పరిశుద్ధమైన నామములో అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మా తండ్రిని దేవుని సన్నిధి సహాయము తోడుగా ఉండి ముందుకు నడిపించును గాక, ఆమేన్. ప్రభునందు ప్రియా దేవుని ప్రియులారా, మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈ ఉదయ కాలం నుండి ఇప్పటి వరకు మీ పనిపాటల్లో, మీ ప్రయాణముల్లో అనేక రీతిలుగా దేవదేవుడు తోడుగా ఉండి మిమ్మల్ని నడిపించి బలపరిచారని నమ్ముతూ దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాక్యములో అనేక విషయాలు మనకు కనబడుతూనే ఉన్నాయి. ఈరోజు 114వ అధ్యాయంలో దేవుడు మనతో మాట్లాడుచున్నాడు. దేవుని బిడ్డలారా, ప్రియులారా, ఇక్కడ ఈరోజు పాఠం ఏంటంటే ఏర్పరచుట అంటే వేరు చేయుట. ఎక్కడి నుంచి వేరు చేస్తున్నాడు, ఎందుకు వేరు చేస్తున్నాడు, ఎందుకు వేరు చేయవలసి వస్తుంది? ప్రియులారా, మనం ఒకసారి ఆలోచించినప్పుడు దేవుడు ఎందుకు వేరు చేస్తున్నాడు, వేరు చేసే అవసరం ఏమొచ్చింది ఆయనకి, వేరు చేయగల ఆలోచన ఎందుకు వచ్చింది యేసు ప్రభుకి, వేరు చేసే అవసరం అసలు ఎందుకు ఆయనకి కలిగింది అని మనం ఆలోచిస్తే, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఎంతగా ప్రేమ కలుగుంటే, దేవుడు మానవుల పట్ల ఎంత ప్రేమ కలుగున్నాడో ఇక్కడ మనం ఎరిగి ఉండాలి. అందుకే దివారాత్రముల దేవుని స్తుతించినప్పటికీ నీవు దివారాత్రములు ఆయన మహిమను, ఆయన ఘనతను ఎరిగి ఉన్నప్పుడు ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, ఆత్మ తలంపులు కలిగి నువ్వు జీవించిన నాడు ఖచ్చితంగా ప్రభు నిన్ను ప్రేమించేవాడై ఉన్నాడు. అయితే ఇక్కడ ఈరోజు పాఠంలో మనం గమనించాలి, మనకి ఐగుప్తులో నుండే ఇశ్రాయేలులు అన్య భాషల గల జనుల మధ్య నుండి యాకోబు బయటికి వెళ్ళను అని ఉంది. అని ఎందుకు బయటికి వెళ్ళాడు? అన్యుల జనం ముందు ఎందుకు జీవిస్తున్నాడు యాకోబు అంటే, ఐగుప్తు యొక్క యాకోబు యొక్క మామగారు లాబాను ఇక్కడ అతడు విగ్రహారాధన కలిగినవాడు. అంటే ప్రియులారా, మనం రిబకాను మనం చూసుకుంటే, రిబకా కొంత అటు ఇటుగా వచ్చిన కుమార్తె. అందుకే రిబకా అన్నది యాకోబుతో, ఇదిగో నీ మామైన లాబాను దగ్గరికి వెళ్ళి కొంతకాలం అక్కడ ఉండు, నీ అన్నయ్య లేకపోతే నేను చంపేస్తాడని భావముతో బయటికి పంపించింది. అక్కడి నుంచి వెలుపులోకి వచ్చాడు. అన్యజనులని వెలుపులోకి వచ్చి అనే మాటను యూద ఆయనకు పరిశుద్ధనం. చూడండి, యూదా స్థలము ఆయనకు పరిశుద్ధ స్థలము, ఆయన ఇశ్రాయేలు స్థలము ఆయనకి ఏమైంది ప్రియులారా అంటే మనం గమనించున్నాలి ఇక్కడ. గనుక ఇక్కడ మనం గమనించినప్పుడు సముద్రము అంటే ఇశ్రాయేలులు వారికి ఆదరణ, సముద్రం వారిని దానిని చూసి పారిపోయేను. ఎవరిని చూసి? ఇశ్రాయేలు ప్రజలు చూసి సముద్రము 2 పాయలుగా విడిపోయిందండి.
ఇక్కడ మీరు గమనించాలి, క్రైస్తవులుగా, మనుషులుగా, దేవుని బిడ్డలుగా ఇలా క్రైస్తవులు ప్రాణానికి తెగించి ముందుకు వెళ్తున్నారు. కారణం ఏంటి తెలుసా? ఇశ్రాయేలు ప్రజలు ఎలాంటి వారో క్రైస్తవులు అలాంటి వారు. అందుకే దేవుని నమ్మిన వాడు, నమ్మి బాప్తిస్సును పొందిన వాడు పాపాలు కడిగించుకోకుండా ఇంకా అదే పాపములోకి జీవిస్తే వాళ్ళంతా మరి దుర్మార్గులు, వారంతా మూర్ఖులు, వారంతా పాపము కలిగిన వారు ఎవరు ఉండరు. నమ్మి బాప్తీసం తీసుకున్నప్పుడు దేవుని ఎప్పుడైతే నువ్వు అంగీకరించావో ఇశ్రాయేలుకు కలిగిన శక్తిని, ఇశ్రాయేలుకు కలిగిన బలమును దేవుడు నీకు ఇస్తాడు. అంతే మన పాప బతుకులే, పాప రోత బ్రతుకులో జీవిస్తే దేవునిని నమ్మి గొంతు కోసాడంటారు కదా, దేవునిని నమ్మి విశ్వాసించి నీవు అన్యాయంగా నీ అంతటి నీవే నరకానికి వెళ్ళిపోతున్నావు. దేవుడు వెళ్ళగట్ల, సాతాను వెళ్ళగొట్టట్లా, నీ అంత నువ్వు అగ్నిలో పడిపోతున్నావు. ఎందుకంటే రక్షణ పొందావు, బాప్తిసం తీసుకున్నావు, ప్రభు రక్షకుడిగా అంగీకరించావు, అయినా నీ పాపక్రియలు మానకపోతే నీ అంతటి నీవే అగ్నిలో పడితే ఎవరు పడేరు. ఇదైతే గమనించండి. ఇశ్రాయేలు ప్రజలను చూసి సముద్రము వెనక్కి జరిగిందంటే ఏంటి చూడండి, సముద్రం భయపడింది అంటున్నారు. ఇశ్రాయేలు ప్రజలంటే ఎవరు? ప్రభువు, దేవుడు వారులు. అంటే ఇశ్రాయేలు ప్రజలు ఆనాడు అంటండి 6 లక్షల 7 లక్షల ప్రజలు సముద్రం దగ్గరికి వెళ్ళిన అందరూ యేసు ప్రభు వలె కనపడ్డారు సముద్రంకి. అందుకే వెంటనే ఏం చేసింది, మోసే కర్రవి ఎత్తి సముద్ర నీటిని కొట్టగా 2 పాయి పొడి నేలగా ఉంది. అప్పుడు వారికి నీళ్లతో నింపబడిన స్థలం పొడి స్థలంగా మారిందంట. దేవుని బిడ్డలకు చూడండి, యేసు ప్రభు ఎంత గొప్ప దేవుడు అండి. అలాంటి ఆయన కొరకు ప్రాణాలు ఇవ్వటానికి కూడా వెనకాడతామా? అలాంటి ఆయన కొరకు మనం ఏమి చేయటకే వెనకాడాలి? ఇలా భయపడుతున్న ప్రజలారా ఒకసారి ఆలోచించండి. అయితే ఇక్కడ అంటున్నాడు, యోర్దాను నదిని వెనక్కు మళ్ళిను. సముద్రం వెనక్కి మళ్ళింది, యోర్దాను నది వెనక్కి మళ్ళింది. చూడండి, కొండలు నీలవలే మారినాయి, గుట్టలు అంటే గొర్రె పిల్ల వలె గంతులు వేసిన. ఎవరిని చూసి? ఇశ్రాయేలు ప్రజలను చూసి. అంటే ఆనాడు ఎడారి, ఏమండి, కొండల మధ్యన ఎడారుల మధ్యన నడిచారు వాళ్ళందరూ. ఇప్పుడు ఈ మాటలు చూస్తే ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవుడు ఏ రకంగా చూపించాడు అంటే 12 గోత్రాల యొక్క ప్రజలను ఏ రకంగా వెలుపులకు తెచ్చుకుంటున్నాడు. అయితే చుట్టం చూపుగా వెళ్ళిన యాకోబుని దేవుడు యాకోబు సంతాన్ని ఏ రకంగా తీసుకుంటున్నాడు? అందరినీ పరిశుద్ధాత్మ. ఆనాడంట ఐగుప్తు యొక్క రాజులు ప్రజలంట ఇశ్రాయేలు ప్రజలకు చూసి భయపడ్డారంట. ఇశ్రాయేలు ప్రజలు కొట్టలేదు, తిట్టలేదు, వారిని బెదిరించలేదు, కానీ వీరు వారిని చూసి భయపడ్డారంటే ఇశ్రాయేలు ప్రజలు, అంటే ఐగుప్తు ప్రజలు ఇశ్రాయేలు ప్రజలను చూసి. అంటే దేవుని కృప అంత గొప్పది, దేవుని సన్నిధి అంత విలువైనది, దేవుని యొక్క ప్రభావం అంత గొప్పదండి. ఇలా వాక్యంలో చెప్తున్న వాక్యముగా మనం లీలమై వాక్యం చెప్తే అది పరలోక సంబంధమైన మాటలు మనకు అందించబడుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజలు ఇక్కడ ఈ 114వ అధ్యాయంలో కీర్తన గ్రంథంలో చెప్తున్న ఈ మాటలు మనం చదువుతున్నప్పుడు ఈ 4వ వచనంలో సముద్రమా నీవు పారిపోటకు నీకేమో తటస్థించినది అని ఎవరు చెప్పారు? అసలు సముద్రం పక్కకి జరగడానికి ఎవరు చెప్పాలండి? దేవుడే స్వస్సముగా ఆయన పిల్లలతో వస్తున్నప్పుడు ఆయన తప్పుకోదా? సృష్టికర్త అండి తన సంతానముతో, ఏమండి, రాజుగారు తన కుటుంబంతో ఒక గ్రామానికి వచ్చిన ఆ గ్రామం, ఆ ప్రజలు ఎలాగ ఆహ్వానం పలుకుతారు? ఒక రాజుగారు తన కుటుంబానికి నా ఇంటికి వచ్చాడు, నా ముద్దు నుంచి, నా ఈదులోంచి వెళ్తున్నాడంటే ఎంతగా చూస్తారు? దేవుడు సృష్టికర్త, రాజులకు రాజు, మహారాజు అయిన దేవుడు సముద్రం దగ్గరకు వచ్చాడు. ఎవరు చెప్పాలని వెనకెందుకు జరగదు? మనం గమనించాలి ఇక్కడ. అయితే ఇక్కడ యోగ్దాన నది, సముద్రమా నీకు ఏమి తటస్థించినది నువ్వు వెనక జరిగావు? యోగ్దాన నది నీకేమి తటస్థించినది నువ్వు వెనక జరిగావు? ఇక్కడ చక్కగా చెప్తున్నాడు 5వ వచనంలో 4వ వచనంలో. ప్రియులారా, ఈ మాటలు మనం ఆలోచన కలిగి ఒక్కసారి మనం గ్రహించాలి. చిన్న వచనమైనా కానీ ఆత్మ సంబంధమైన వచనాలు కానీ ఇశ్రాయేలు ప్రజలు యాకోబుని ఏ రకంగా దేవుడు దీవించాడు,
దేవుడు ఎప్పుడైతే యాకోబు దేవునితో పెనికిలాడాడో, ఏమండి నిజంగానే దేవుడు ఏర్పరచుకున్నాడు ఎందుకు అనుకున్నానండి? నిజంగా దేవుడు ఎప్పుడైతే యాకోబుతో దేవునితో పెనికిలాడి గెలిచాడో, అంటే గెలవటం అంటే దీవించబడ్డాడు, గెలిచానని అనండి. అంత పెద్ద మాట యాకోబుకి భారంగా మేము పెట్టం. ఎందుకంటే దేవుని బిడ్డలం మనం. ప్రభువుని గెలవటం ఏంటి? ప్రభువు వల్ల ఆశీర్వాదం పొందటం. ప్రభువుని గెలవటం ఎవరో మానవుడికి సాధ్యమా అంటే? యాకోబు పెనిగిలాడాడు దేవునితో, పెనిగిలాడి సాధించుకున్నాడు అనుకోవచ్చు. సాధించుకున్నాడు, గెలిచాడు అంటాం కంటే సాధించుకున్నాడు అంటాం గొప్ప. అంటే దేవుడు అవకాశం ఇచ్చాడుగా సాధించాడు. అంటే నరుడు బలం ఎంతో దేవుడు చూశాడు. యాకోబు ఎంత బలవంతుడో, ఎంత బలముతో అక్కడ కూడానంట యాకోబు దేవుని బలమును సమకూర్చుకుని దేవునితో పెనిగిలాడుతున్నాడు. ఎంత గొప్ప! దేవుడు నవ్వుతున్నాడండి యాకోబుని చూసి. ప్రియులారా, మీరు గమనించండి ఒకసారి, ఎంత ఆనందం చూసారా యాకోబు. అప్పుడు కూడానంట దేవుని శక్తిని కూడగట్టుకుని ఏమండి ప్రభువుతో పెనిగిలాడుతాడు యాకోబు. అందుకనే తెల్లవారులు పెనిగిలాడాడు దేవుడు. ఎవరితో? యాకోబు ఎంత అదృష్టవంతుడండి, మానవుడండి, మన పితరుడండి యాకోబు. మన పితరుడని చెప్పుకోవటానికి మనం గర్వపడాలి. మన పితరుడని యాకోబు అని చెప్పుకోవటానికి మనం గర్వపడాలి. ఇవాళ అటువంటిది మనుషులకి లేదండి. నేను ఇది, నా నది, నేను ఆ గ్రామం వాడిని, నేను ఆ కోవకు చెందినవాడిని, నేను ఈ కోవ ఏదైనా నరుడు దేవునితో పెనిగిలాడాడు. అది మర్చిపోయి మాట్లాడుతున్నాం మనం. గమనించండి ఒకసారి. అయితే కొండలారా చూడండి, కొండలారా మీరు పొట్టేలు, ఏమంటే కొండలను అడుగుతున్నాడు దావీదు. కొండలారా పొట్టేలు వలె మీరు ఎందుకు, గుట్టలారా ఇక్కడ ఏమంటు చూసారా? కొండలారా గుట్టలారా మీరు పొట్టేలు వలె గొంతులు వేటకి మీకేమి సంభవించినది? అసలు ఏం సంభవించాలి? ఈ మాటను బట్టి మనం ఆలోచించుకోవాలి. దైవాత్మ మనలో ఉన్నప్పుడు దేవుడే సన్మానం. అసలు అందుకే ప్రభు అన్నారు, మీరు వీరిని ఆపితే ఈ రాళ్ళు మాట్లాడితేనే రాళ్ళు కూడా, భూమికి కూడా శక్తిని ఇచ్చాడు దేవుడు. అందుకే భూమిలోంచి ఎంతెంతో కొండలు ఎదుగుతున్నాయి చూడండి, వృక్షాలు ఎదుగుతున్నాయి. ఎంత బలం ఉంది భూమిలో. అందుకే దేవుడు భూమిలోంచి తీశాడు మనిషిని, భూమిలోని తీశాడు. ఆ భూమిని మట్టిగా ఉన్నదాన్ని మనిషిగా చేశాడు. అంటే ఆ మనిషి అంటే భూమిలో ఉన్న మట్టికి దానికి జీవం ఉంది. అంటే దేవుని ఆత్మను పొందుకునే శక్తి ఎవరికి ఉందంటే ఏమంటే మట్టికి ఉందండి. చూసారా? మట్టికి ఉంది. అందుకే ఇక్కడ అంటే గుట్టలారా కొండలారా గుట్టలారా మీకు ఎవడు చెప్పాడు ఎందుకు గంతులు వేస్తారు? పొట్టేలు వలె మీరు గంతులు వేస్తున్నారు అన్నాడు. అంటే ఇక్కడ నిజంగా ఈ మాట చెప్పడానికి ఆ తండ్రి నాకు ఇచ్చిన ఈ జీవితానికి చాలండి నాకు నిజంగా. ఎందుకంటే ఎంత గొప్ప మాట అండి. భూమితో అంటున్నాడు, కొండల గుట్టలతో మీరు పొట్టేలు వలె ఎందుకు ఎవరు చెప్పాలని గంతులు వేస్తున్నారు? ఎవరు చెప్పాలండి? సృష్టికర్తే భూలోకానికి వచ్చినప్పుడు సర్వము తల వంచి సాష్టాంగ నమస్కారం చేసినప్పుడు భూమి ఊరుకుంటుందా? ఎగరెగరు గంతులు వేస్తుంది. అటువంటి మనసు మనం కలిగి ఉండాలండి. ప్రభువుని నమ్ముకుంటేనే సరిపోదండోయ్, ప్రభువుని ఆరాధిస్తేనే సరిపోదండోయ్, ప్రభువును ప్రాధేయపడితే ప్రార్థిస్తున్నాం మాకు ఏంటయ్యా అని అడిగితే సరిపోదు. ఎలాగ వర్ణించుకోవాలో ప్రభుని, ఎలాగ లోపరుచుకోవాలో ఆలోచించుకోండి ఒకసారి. ఏమండి అధికారుల దగ్గరికి వెళ్ళి ఒక నాయకుడు ఇప్పుడు కనపడి పొద్దునికి మళ్ళీ కనపడిన నాయకుడి దగ్గరికి వెళ్ళి చేతులు కొట్టుకుని అయ్యా నా పరిస్థితి అని చెప్పుకుంటున్నాం. కేవలం ఒక మానవుడు నీలాంటి మనిషి దగ్గరికి వెళ్ళి సృష్టికర్త నీ క్రియలు నీ పాపము నీ అంతటి శుద్ధి చేసే ఆయన ఎదుట అసలు ఎందుకు మౌనంగా ఉంటున్నావు? అర్థమవుతుందా? ఎందుకు మౌనం ప్రవర్తన ఉందా మీ దగ్గర? ఒక్కసారి ఆలోచించండి ప్రియులారా. అయితే భూమి ఇక్కడ ఏమన్నా చూసారా? ఇక్కడ 7వ అధ్యాయం భూమి యాకోబు సన్నిధిని, భూమి ప్రభు యొక్క సన్నిధిని అంటే యాకోబు ఆరాధించిన ప్రభు సన్నిధిని నీవు ఏం చేయాలి? తల వంచుమంటున్నాడు. భూమి యాకోబు ఆరాధించిన దేవుని సన్నిధిని నీవు తల వంచు అంటున్నాడు. అంటే ఎంత గొప్ప మాట అండి. యాకోబు దేవుని లోబర్చుకున్నాడండి. నువ్వు లోబర్చుకోలేము మనం. ఎందుకంటే మనలో ఏమంటే పాపములు ప్రభువా నా పాపములు క్షమించమంటే ఆనాడు దేవుడు క్షమించి ఆ రోజుని క్షమించి నిన్ను పరిశుద్ధుడిగా చేసి నీలోని సాక్ష్యం తీయడా దేవుడు? నీలో సాక్ష్యం తీస్తాడు దేవుడు.
నా ప్రియమైన సహోదరులారా గమనించి, అందుకే మనం తీర్పు అనే సాక్ష్యం మన దగ్గర ఉండి తీర్పులోకి వెళ్ళినప్పుడు తీర్పులోకి వెళ్ళినప్పుడు సాక్ష్యం నీలో ఉండాలనేది దేవుని ఉద్దేశం. ఎంత చక్కటి మాటలండి. భూమి అంటున్నాడు చూసారా, ఏమంటే యాకోబు ప్రార్థించిన దేవుని సన్నిధి ఏదైతే ఉందో అక్కడికి నువ్వు తల వంచు అంటున్నాడు. ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ ఏమంటే, చూడండి, బండరు నీటి బొగ్గగాను చెకుముకు రాయిగాను నీటి ఊటలుగా చేయవాడు దేవుడే. అంటే నీటి ఊటలుగా చేయవాడు ఆయనే కదా. ఇవన్నీ మనం గమనించాలి. ప్రభువుని ఆరాధించాలంటే క్రైస్తవులా అంటారు చాలా మంది. మేము హిందువులు అండి. మీరు ఎవరైనా ఇక్కడ క్రైస్తవుడా హిందువుడా అనేది కాదు, మనుష్యుడువు. నువ్వు దేవుని రూపాన్ని కలిగిన వాడు, దేవుని జ్ఞానము, దేవుడు నడిచేవాడు, మాట్లాడేవాడు, వినేవాడు, చూచేవాడు, నిన్ను మందలించేవాడు, నిన్ను నడిపించేవాడు, నీతో ఉండేవాడు ఆయన. అటువంటి వాడిని నేను అక్కడ నాకు ఇక్కడ నేను అది నేను ఇది అనుకుంటాకే అసలు క్వశ్చన్ లేదు. వేస్ట్ బ్రతుకులు మనం బ్రతుకుతున్నాం. జీవమగల దేవుణ్ణి మర్చిపోయి బ్రతుకుతున్నాం. జీవాధిపతిని మనం గ్రహించగా బ్రతుకుతున్నా. నా ప్రియమైన సహోదరుల, ఒక్కసారి ఆలోచించండి, మన జీవిత ప్రయాణం ఏమవుతుందో, మన జీవిత ప్రయాణం ఎంతవరకు కొనసాగుతుందో ఒక్కసారి గ్రహించలేని పరిస్థితి. ఇక్కడ అన్నాడు చూసారా, మీరు ఎవరు చెప్పారని తల వంచుతున్నారు, మీరు ఎవరు చెప్పారని నాట్యం చేస్తున్నారు. ఎవరు చెప్పాలండి? సృష్టికి దేవుడే దిగి వస్తుంటే ఊరికనే ఉంటుందా? మనకి ఎవరైనా చెప్తే మనం గంతులు వేస్తాం, డప్పులు కొడతాం, పాటలు పాడతాం. కానీ ఇక్కడ భూమి ఎవరు చెప్పకుండానే నీరు, ఆకాశము, కొండలు, గుట్టలు, లోయ అన్నీ కూడా దేవునికి నాట్యము చేస్తున్నాయి. నాట్యం. అందుకే తంబూర సితారలతోనూ నాట్యముతోనూ దేవుని తంబూర సితార నాదముతో యేసుని గీతెన పాడండి. అంటే తంబూర సితారలతో యేసుక్రీస్తుని కీర్తనలతోనూ స్తుతులతోనూ పాడండి. ఆనాడు ఎప్పుడో మా చిన్నప్పుడు పాడిన బాలసుబ్రహ్మణ్య గారి పాటలు. ప్రియులారా గమనించండి, తంబూర సిత. అందుకనే గుట్టలారా, కొండలారా, దేవునిని ఎవరు చెప్పారని మీరు దేవునిని గనపరుస్తున్నారు. ఎంత చక్కటి మాటలండి. ఈరోజు వర్ణించటానికి మనం సరిపోతామా? మనుషుడండి మనం. కళ్ళు చూస్తే ఆహా ఈహా అనుకునే మనం ఈరోజు ప్రియులారా ఏమని మాట్లాడాలో, ఏమని ప్రవర్తించాలో తెలియని పరిస్థితి. ఈరోజు ఆత్మీయతను బట్టి, ఆలోచన బట్టి నడుచుకుంటున్న నడకని ఏ రకంగా మనం ఆలోచిస్తున్నాం గమనించండి. ఒక్కసారి ఆలోచించండి. నీ జీవితము, మన జీవితము, మన ఆలోచన ఏ రకంగా నడుస్తుంది? ఏ రకమైన జీవిత ప్రయాణం చేస్తున్నాం? మందలిస్తాడు దేవుడు, కనిపెట్టమంటున్నాడు, ఆరాధించమంటున్నాడు ప్రభు. అటువంటి ప్రభుని మనం ఏ రకంగా ఆరాధిస్తున్నాం? ఏ రకమైన ఆలోచనలోకి వెళ్తున్నాం గమనిద్దాం. అబ్బో నాకు పరిస్థితులు బాగాలేదండి. అసలు నీ పాపములు నువ్వు కాసేపటి చచ్చిపోతున్నావు. నీ కాళ్ళు చేతులు చచ్చటిపోయి ఊపిరి పనిచేయటదు. మనసును, హృదయం ఉంది. హృదయమును దేవుణ్ణి అడుగు. హృదయముతో తండ్రి నన్ను కనికరించి కాపాడి నరకానికి నన్ను క్షమించు దేవారి ప్రాధేయపడు. ఆ క్షణమే దేవుడు అన్ని రక్షించి పరలోకరు దయా కిరీటం, రక్షణ కిరీటం, నీతి కిరీటం, పరిశుద్ధమైన కిరీటం నీకు ఇచ్చి పరలోకం తీసుకెళ్తారు దేవదూతలు. అది పోయి అయ్యో అయ్యో బాబు, అమ్మో బాబు అని ముక్కుతో మూలుగుతో రోగాలతో పడుతున్నా మీ బ్రతుకులని మార్చేవాడు ఎవడంటే మీకు మీరే మార్చుకోలే. ఎవరు మార్చడండోయ్? ప్రభు అంటున్నాడు, ఎవడు నీకు అవినీతి నేర్పాడు? యోబుతో అంటాడు, ఈడెవడు నీకు నేను పక్కదావురు పట్టిస్తున్నాడు, లేచి నడుము కట్టుకుని వాడిని గద్దించి అన్నాడు దేవుడు. అటువంటి వాడు మన దేవుడు. యోబుని బలపరిచి సాతానుని గద్దించాడు కదా, గద్దించుమని చెప్పిన దేవుడు. అటువంటి దేవుడిని ఆరాధించకుండా ఎంచేపు శరీరం బలహీత సహకరించట్లేదు అనేక రకాలు చెప్పే సహోదరులారా గమనించి ప్రార్థించే ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడి సాయంకాల పూట మనందరికి అందించును గా. ప్రేమగల మా రక్షకానికి స్తోత్రాలు, దయగల మా ప్రభువా నీకు వందనాలు చెల్లిస్తూ, నీ కృపను బట్టి, నీ ప్రేమను బట్టి, నీ ఆలోచన బట్టి నేను ప్రార్థిస్తుండగా నీ ఆత్మ నడిపింపు, నీ సన్నిధి కాపుదల మాకు అనుగ్రహించి మహిమ పొందమని. ఇదిగో ప్రభు, ఇంతవరకు మా బిడ్డలు అనేకులు విన్న మాటలన్నీ కూడా నీ ఆత్మ సన్నిధిలో నెరవేర్చి నీ పాదములు ఎదురుకు నీ సన్నిధులకు ధూపముగా చేర్చుకుని వినుచున్న వారు
ఆలకిస్తున్న నీ బిడ్డలందరి మీద నీ ఆత్మను కుమ్మరించి దేవా, నా దేశ ప్రజలు, నా దేశ నాయకులు, నా దేశ పెద్దలు, నా దేశ మిలిటరీ వారు, నా దేశ పోలీస్ శాఖ వారు, నా దేశంలో ఉన్న డాక్టర్లు, నర్సులు, పారిశుద్ధ వారు, కార్మికులు, రైతులు, నీటి మీద, నేల మీద, గాలి మీద పనిచేస్తున్న ప్రతి వారు నా దేశంలో వారే. అందరినీ రెక్కల చాటుకు చేరుస్తున్నాను. నా దేశంలో ఉన్న, నా పట్టణంలో ఉన్న, నా చుట్టుపక్కల ఉన్న ప్రతి ప్రాంతము, నా చుట్టుపక్కల ప్రతి ప్రజలను నీ చేతులకు అప్పగిస్తూ మరణాత ప్రార్థన సన్నిధి బైబిల్ మిషన్ నాయన బిడ్డనైనా నేను ప్రార్థిస్తుండగా దేవ నా ప్రార్థన ఆలకించుము, నెరవేర్చి మహిం పొంది. ఎందరైతే బలహీనత కలిగి ఉన్నారో, ఎందరైతే శోధన కలిగి ఉన్నారో, ఎందరైతే వ్యాధులతో, బాధలతో, పాపముతో అల్లాడిపోతే తండ్రి నరకము వేతన అనిపిస్తున్న వారందరికీ విడుదల వచ్చును గాక. ఎందరైతే శోధనలో బడి కన్నీటితో వేధిస్తున్న వారికి కన్నీటి పోయి ప్రభా నీ మహిమను చూసుదురుగాక. నీ రాజ్యములకు వారు సిద్ధపడుదురుగాక. మేలు చేత కట్టబడుదురుగాక. తండ్రి గర్భిణీ స్త్రీలు, బాలింతరాలు, సంతాన బిడలు వీరందరికీ ఆరోగ్యము, సులువైన కానుపును, సంతోషము, సమాధానము దయచండి. దేశంలో ప్రతి కుటుంబంలో శాంతి కావాలి, ప్రతి కుటుంబంలో ఆరోగ్యం కావాలి, ప్రతి కుటుంబంలో సమాధానం కావాలి, ప్రతి మనిషిలో ప్రేమ, విశ్వాసము, నమ్మకము కలుగును గాక. నీ సన్నిధి వారి పట్ల నీ కృపతో చూపించి వర్ధిల్లు చేయమని ఆత్మరక్షణకర్త యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములు అడిగి ప్రార్థన చేయుచున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, త్రియేక దేవుని కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహాయం ఇప్పుడు ఎల్లప్పుడు సదా తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మీ అందరికీ వందనాలు. మరణాతా.